వెల్కమ్ టు నాంసరి. ఈరోజు నేను ఎగ్ కర్రీ చూపించబోతున్నా. అది పచ్చి మసాలాతో, అంటే మసాలాలు ఏమీ వేయించకుండా చేసినటువంటి గ్రేవీ. టేస్ట్ కూడా చాలా బాగుంది. ఏదైనా బిర్యానీలోకైనా లేదా మసాలా రైస్లోకైనా, ఈవెన్ మామూలు రైస్లోకైనా కూడా బాగా ఉంటుంది. చపాతీ అలాంటి వాటిలోకైనా కూడా. ఇక్కడ చూడండి, అల్లము, అలాగే వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలు, ఒకటి మీడియం సైజ్ ఉల్లిపాయ, అలాగే పచ్చిమిర్చి. చూడండి, పచ్చిమిర్చి కారం తగ్గట్టుగా నేను తీసుకున్నటువంటి పచ్చిమిర్చి మరి అంత కారము ఉండవు, మీడియంగా ఉంటాయి కారము. అలాంటి పచ్చిమిర్చిని ఇలాగా తుంచి వేసుకుంటున్నా. కారం తగ్గట్టుగా వేసుకొని అలాగే కొత్తిమీర కాడలతో సహా వేసుకొని ఇలాగ మనం మొత్తం మిక్సీ పట్టేసుకోవాలి. ఎంత మెత్తగా వీలైతే అంత మెత్తగా మనం మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ మసాలా పక్కన పెట్టేసుకొని చూడండి, తగినంత నూనె వేసుకోవాలి. ఇక్కడ నేను కొద్దిగా ఎక్కువ వేసుకుంటున్నాను అంతే. ఒక 2 స్పూన్ల వరకు ఎక్కువ వేసుకున్నా, మామూలుగా వేసుకునే వాటికంటే కూడా. ఇప్పుడు మసాలా దినుసులతో పాటుగా ఇక్కడ మిరియాలు కూడా వేసుకున్నాను. జీలకర్ర, చెక్క, లవంగ, అలాగే మిరియాలు వేసేసుకొని ఇప్పుడు మనం రెడీ చేసుకునేటువంటి మసాలాను వేసుకోవడము. మిరియాలు వేసుకుంటే టేస్ట్ బాగా ఉంటుంది ఎగ్గులోకి. మనం కావాలనుకుంటే మిరియాలను కూడా మిక్సీ పట్టేసుకొని వేసుకోవచ్చు. మిక్సీ పట్టేసుకొని వేసుకుంటే నీకు కారం ఇంకా ఎక్కువ స్పైసీగా కూడా ఉంటుంది. ఇప్పుడు ఈ మసాలాని లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం బాగా ఫ్రై చేసుకోవాలి. మసాలా ఎంత బాగా ఫ్రై అయితే మనకి కర్రీ అనేటువంటిది అంత బాగా ఉంటుంది టేస్ట్. ఈవెన్ ఎగ్ కూడా మనకి మంచి టేస్ట్గా ఉంటుంది. అలాగే చిన్నగా కట్ చేసినటువంటి ఒక టమోటా వేసుకొని బాగా మొత్తం అంతా మెత్తగా అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. టమోటా బాగా పండుగా ఉన్నటువంటి టమోటానే తీసుకోవాలి. ఒకవేళ మిక్సీకి బట్టి మనం మెత్తగా అయినా వేసుకోవచ్చు. ఇలాగ టమోటా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కాజు ఒక 10 కాజులు తీసుకొని నేను ఇలాగా మొత్తం బాగా పేస్ట్ లాగా అయ్యేంత వరకు మిక్సీ పట్టేసుకొని వేసుకున్నా. ఇది మొత్తం ఈ గ్రేవీలోకి మొత్తం కలిసేంత వరకు బాగా కలుపుకోవాలి. మనకి ఇక్కడ కాజు వేసుకుంటే గ్రేవీ అనేటువంటిది కన్సిస్టెన్సీ బాగా ఉంటుంది చూడ్డానికి, అలాగే టేస్ట్ కూడా చాలా బాగా ఉంటుంది. ఇప్పుడు కొద్దిగా పసుపు, ఇలాగ ఆయిల్ పైకి వచ్చిన తర్వాత ధనియాల పొడి, అలాగే పెరుగు ఒక 3 స్పూన్లు వేసుకుంటున్నా. ఇక్కడ నేను కారం అయితే వేసుకోవట్లేదు, కేవలం పచ్చిమిర్చితో మాత్రమే చేసుకుంటున్నా. ఇంకా మనకి కారం ఎక్కువ కావాలనుకుంటే ఒక 1/2 స్పూన్ వరకు కారం కూడా వేసుకోవచ్చు. ఇదంతా బాగా మిక్స్ అవ్వాలి. పెరుగు బాగా మిక్స్ అవ్వాలి మొత్తం మసాలాకంతా. ఇలాగా మనకి అడుగంటుతా ఉంటుంది. ఇక్కడ మనం కాజు వేసుకున్నాం కాబట్టి ఇదంతా లో ఫ్లేమ్లోనే మనం బాగా ఫ్రై చేసుకోవాలి. మనం ఫ్లేమ్ పెట్టుకున్నామంటే టేస్ట్ అనేటువంటిది మారిపోతుంది. అందుకే లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇలాగ ఫ్రై అయ్యేంతలోపు ఎగ్ని నేను ఒక్కొక్కటి ఇలాగా వేయించుకుంటాను. మరీ ఎక్కువగా వేయకుండా నేను లైట్గా వేయించుకుంటున్నాను. ఇక్కడ కావాలనుకుంటే పసుపు, ఉప్పు, కారం కూడా వేసుకోవచ్చు. నేను ఇలాగ జస్ట్ ఘాట్లు పెట్టి ఇలాగ ఒక 2 నిమిషాలు ఒక్కొక్క ఎగ్ని ఇలాగ ఫ్రై చేసుకున్నా. మనకు ఒక్కొక్కటి వేసుకున్నామంటే త్వరగా కూడా ఫ్రై అయిపోతాయి. ఇలాగే 4 కూడా ఇలాగ ఫ్రై చేసి పక్కన పెట్టేసుకున్నా. చూడండి, ఇప్పుడు ఆయిల్ అంతా పైకి వచ్చిన తర్వాత అందులోకి ఉప్పు, అలాగే కొద్దిగా నీళ్ళు, మనం మసాలా నీళ్ళు జార్లో ఉన్నటువంటి మసాలాని క్లీన్ చేసి వేసుకున్నా. అంతా బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇంకాస్త నీళ్ళు వేసుకుంటున్నా. మనకి గ్రేవీ కావాలి కదా, అలాగే మనం ఇందులోకి ఎగ్స్ వేసినప్పుడు ఎగ్స్లో కూడా మనకి పూర్తిగా మసాలా పట్టాలంటే కొద్దిగా నీళ్ళు వేసుకోవాలి. ఇలాగ ఉడికేటప్పుడు మనము ఇందులోకి
ఎగ్ని వేసుకోవాలి. ఇక్కడ నేనైతే 4 ఎగ్స్ వేసుకున్నా. ఇద్దరికి సరిపడేలాగా చేసుకుంటున్నా నేను. అంతా ఒక్కసారి బాగా కలిపేసి మనం ఎగ్ పూర్తిగా విడిపోకుండా ఇలాగ మనం మసాలా వేసి చూడండి. ఇప్పుడు మనం మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఉడికించుకోవాలి. ఆయిల్ పైకి వచ్చేంత వరకు మధ్య మధ్యలో ఇలాగ తీస్తూ మధ్య మధ్యలో కలుపుతూ చూడండి, ఆయిల్ అంతా పైకి వస్తుంది కదా. ఇప్పుడు కస్తూరి మేతి వేసుకుంటున్నా, అలాగే కొత్తిమీర. కస్తూరి మేతి వేయడం మూలంగా స్మెల్ అనేటువంటిది చాలా బాగా ఉంటుంది. ఇప్పుడు జాగ్రత్తగా మనం ఎగ్స్ని విడిపోకుండా ఇలాగ మనం గ్రేవీని అంతా బాగా కలుపుకోవాలి. కలిపేసుకొని ఇంకొక 2 నిమిషాలు మనం మూత పెట్టేసుకున్నామంటే మనకి కర్రీ రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఒక్క 2 నిమిషాలు చూడండి, రెడీ అయిపోయింది. ఆయిల్ అంతా మనకి బాగా పైకి వచ్చింది. మీకే తెలుస్తుంది కర్రీ చూడడానికి రెడీ అయిపోయింది. అలాగే టేస్ట్ కూడా చాలా బాగా ఉంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇలాగా గ్రేవీ చూడడానికి ఎంత బాగా ఉందో, కరెక్ట్గా కన్సిస్టెన్సీ కూడా కరెక్ట్గా సరిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.